చెమట పడిపోనేరా ఈడెవడురా ఇంకొకడు ఎవడురా ఏ ఇచ్చిన పని గదిరిదా ఏంది మే పనులా ఇన్నాళ్ళు ఈ నిబ్బి చేసింది నిజమని మీరు అనుకుంటే వీడు మీ సంకనాకినట్టు. నాటకాలు మింగడం అనే స్పోర్ట్స్ కనుక ఒకటి ఆర్గనైజ్ చేస్తే అందులో ఈ నిబ్బికి ఫస్ట్ ప్రైజ్ ముందు రీల్స్ చేసింది, రీచ్ రాలేదు. ఆ తర్వాత ఈ జఫా గడ్తో కలిసి రోత చేసింది, అప్పుడు కొంచెం రీచ్ వచ్చింది. తర్వాత ఇంటర్వ్యూలో ఇంకా రోత చేసింది. ఇప్పటి వరకు పుష్పాద రైజ్ అయిపోయింది. ఇప్పుడు పుష్పాద రూల్ అన్నమాట. అంటే నిబ్బి వచ్చిన రీచ్ ని వీలైనన్ని ఎక్కువ నాటకాలు ఆడి ఎలా నిలబెట్టుకుంటది అని అన్నమాట. ఆ నాటకాలు మింగుట్లో ఫస్ట్ సెగ్మెంట్. ఈ రీల్ ఎంత ఇష్టపడే చేసాము, ఇక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను తనకి. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావరా? వీడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, ముద్దులు పెడుతూ తిరిగింది. తర్వాత ఇప్పుడు వీడు ఏమయ్యాడో కూడా ఎవరికి తెలియట్లేదు. ఇది నింజా హటోరీ కంటే పెద్ద నింజలో ఉంది. लड़कियों को समझना मुश्किल ही नहीं नामुमकिन है. डिंग डिंग. మన నాటకాలు మింగుటాలో సెకండ్ సెగ్మెంట్ వీటితో పెళ్ళంది, ప్రెగ్నెన్సీ అంది, ఇప్పుడు డివోర్స్ అంటుంది. నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఇదేంది పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ చూపించి డివోర్స్ పేపర్ అంటది. అంతేలే, స్కూల్ కి కాలేజ్ కి వెళ్లకుండా డివోర్స్ ఎలా ఉంటుంది, దీనికి మాత్రం ఎలా తెలుస్తుంది? నా పేరు సౌజన్య కాదు, దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. నీకు ఆ టామ్ గారికి అన్ని అయిపోయినాయి, ఇప్పుడు ఈ దిలీప్ గారికి నీకు అన్ని అయిపోయినాయి. ఎంతమంది అవుతాయా నీకు? ఏమైనా నువ్వు ప్రేమించావు, దీనికోసం చేస్తాను. ఇది ఊళ్ళో పెద్ద బొక్కరా తమ్ముడు. ఇక నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. డివోర్స్ పేపర్లు తీసుకున్నావా? ఏమన్నా A4 షీట్ పేపర్ లా షాప్ కి వెళ్ళడం కానీ సింపుల్ గా తీసి ఇచ్చేయడానికి? డివోర్స్ తీసుకోవాలంటే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ముందు అసలు నువ్వు మ్యారేజ్ రిజిస్టర్ చేయించావా? అయినా మీరు పెళ్లి చేసుకుందే గుళ్ళు పెళ్లి అయ్యి కూడా 2 రోజులు కావట్లేదు, అప్పుడే డివోర్సా? అయినా ఇవన్నీ చెప్తే నమ్మడానికి జనాలు నీకు మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా? అయినా మీరు చేసేవన్నీ డ్రామాలు అని కనిపెట్టలేకపోతే వాడు నిజంగానే ఎరిపప్పే. 2 days లో దోలు తెచ్చుకోపోతే నా పేరే మార్చుకుంటాను. నిజానికి దీని డివోర్స్ వీడియో బీప్ చేయాలంటే వీడియో మొత్తం బీప్ సౌండ్ వస్తుంది. అన్ని బూతులు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ నిబ్బి ఆడిన నాటకాల గురించి మానేసి ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకో. ఈ నిబ్బి రీచ్ కోసం ఎంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి షిప్రూ మీరు సోషల్ మీడియాలో రీచ్ అవడానికి ముందు టామ్ గారికి ముద్దులు ఇచ్చింది, తర్వాత దిలీప్ గారికి ముద్దులు ఇచ్చింది. ఇన్ని మూతులు మారిస్తే ఆ మూతికి HIV వచ్చిందేమో అని నా డౌట్. ఈ మూతులు మార్చడం అయిపోతే హ్యాపీ అనుకుంటే తర్వాత పెళ్ళంది, ప్రెగ్నెన్సీ అంది, ఇప్పుడు డివోర్స్ అంటుంది. తప్పుకున్నావా? ఇదేమన్నా డ్వాక్రా గ్రూపా? ఒక గ్రూప్ నుంచి తప్పించుకొని ఇంకో గ్రూప్ కి వెళ్ళడానికి? అసలు నీ అకౌంట్ సంగతి పక్కన పెట్టు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని నీకు ఫ్యాన్స్ ఉంటారు. యూట్యూబ్ లింక్ పెడతాను, తప్పకుండా అందరూ సపోర్ట్ చేయండి. ఆ అకౌంట్ కి ఎలా సపోర్ట్ చేశారో, ఏదో దేశం కోసం పోరాడుతున్నట్టు లేకపోతే న్యాయం కోసం పోరాడుతున్నట్టు సపోర్ట్ చేయమంటేంద్రా? సపోర్ట్ చేసేదే కొత్తగా ఫోన్ కొన్న పిల్లల్ని చెడదొబ్బే వీడియోలు, దాంట్లో మళ్ళీ సపోర్ట్ కావాలంటే ఎంత మందికి చెవులో పువ్వు పెడతావా? ఇప్పుడు చేసే రోత కంటెంట్ ఈ ఛానల్ లో ఆపేసి కొత్తగా ఈ ఛానల్ లో చేస్తా అంటే దానికోసం జనాలందరూ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలంట. అంటే జనాలు ఎరిపప్పులు చేసి జనాల ఫీలింగ్స్ తో ఆడుకోవడం అక్కడ దృష్టిలో కంటెంట్. క్రియేట్ చేసాం. సో దాన్ని మీరు ఎవరు షేర్ లైక్ అసలు ఏం చేయట్లేదు. అరే రే, అక్క ఛానల్ కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది. సపోర్ట్ చేసాం. సో ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరూ ధైర్యంగా ఉన్నారంటే ఈ రోజు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో అంటది సపోర్ట్ కావాలంటది. అసలు దేనికి కావాలి సపోర్ట్? నీకు ఎమోషనల్ సపోర్ట్ కావాలంటే ఎవరినైనా ఒక్కడనే చూసి వాడి దగ్గర ఎమోషనల్ సపోర్ట్ తీసుకో, లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ముందు చదువుకొని ఏదో ఒక డిగ్రీ సంపాదించుకొని ఉద్యోగం చేసుకో. అంతేగాని ఇలాంటి రోత వీడియోలు క్రియేట్ చేసి నీకంటే అండర్ ఏజ్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ చెడదప్పు. బ్రో ఆ వీడియోలో కనిపిస్తున్నా నాకు చెక్ అవుతుంది. అదే వీడియో నేను ఒరిజినల్ వీడియో పెడుతుంది చూడండి. లైక్స్ కోసం వ్యూస్ కోసం ఎట్లా చేస్తున్నా? లైక్స్ కోసం వ్యూస్ కోసం రోత కంటెంట్ చేయడం గురించి నువ్వు అది మాట్లాడితే బాగోదురా, చాలా చండాలంగా ఉంది. ఒకవేళ నువ్వంత పద్ధతి అయితే ఇలాంటి గలీజ్ వీడియోలు చేయకమ్మా అని చెప్పి ఆమెకి సోషల్ మెసేజ్ ఇవ్వు ఫోన్ లో. ఇక్కడ కూడా పెట్టగలను తనకి. అయినా రీచ్ కోసం ఇలా గలీజ్ వీడియోలు అన్ని చేసే బదులు ట్రెండింగ్ లో ఉన్న గివ్ అవే వీడియోలు అన్నా చేసుకొని బతకొచ్చు కదరా. సో బ్యాక్ నేనైతే 30,000 గివ్ అవేస్ అని చెప్పినా కదా నిన్న వీడియోలో. సో యాక్చువల్లీ ఈ రోజు 30,000 గివ్ అవే ఇద్దామని ఉన్నా రెడీగా. యూట్యూబర్ నరేందర్ ను విమానం తరలించారు పంజాబ్ పోలీసులు.